వచ్చేసినటువంటి మన ప్లాట్ ఓనర్ మిత్రులు ఒకసారి ఒకరికొకరు జస్ట్ ఇంట్రొడక్షన్, మాది ఇక్కడండి, మేము ఈ ప్లాట్ కొనుక్కున్నాము, జేఎం గ్రూప్ తోటి ఈ విధంగా మేము ఇక్కడికి వచ్చాము అంటే. ఎందుకంటే మన లెక్క మన పక్క వాళ్ళు, మన నైబర్స్ అనే వాళ్ళు మనకు పరిచయం అయితే ఆ హ్యాపీనెస్ వేరే ఉంటుంది. ఎందుకంటే జనరల్గా ఎక్కడో మనం ప్లాట్ కొనుక్కున్నప్పుడు తీరా మనం ఇల్లు కట్టుకున్న తర్వాత కూడా పక్కన ప్లాట్ వాళ్ళు ఎవరు అనేది మనకు చాలా రోజుల వరకు అర్థం కాదు. దాంతో కొంత ఇబ్బంది పడే పరిస్థితులు కూడా మనం చాలా వరకు చూసినాం. ఇక్కడ ఆ విధంగా కావద్దనే మిమ్మల్ని అందరినీ కలపడం అనేది ముఖ్యంగా ఈ పరిచయ కార్యక్రమం. ముందుగా మనందరికంటే పెద్ద వయసు ఉన్నవాళ్ళు సార్ సుధాకర్ సార్ రండి సార్. ఈస్టర్న్ మెడోస్ జేఎం గ్రూప్ తోటి మీ అనుబంధాన్ని. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీబడి. మై నేమ్ ఇస్ సుధాకర్ రావ్. I worked as a deputy general manager in Krishnadhatu Nigam, Midhani, you may be knowing. But I have taken a plot by side of him, purchase a plot same. That is also RERA approval and HMDA. But by the time after purchasing that plot, he has started here. Otherwise, I would have taken here once. So anyway, I congratulate all of you. నెక్స్ట్ మన కరీంనగర్ నుంచి వచ్చారు సోమ ప్రభాకర్ గారు. సార్ వాళ్ళది చాలా అక్కడ ఏరియాలో ఫైనాన్స్ బిజినెస్. తర్వాత హైదరాబాద్ లో ఒక పెద్ద ఇల్లు ఉన్నది, అయినప్పటికీ ఇక్కడ నేను విల్లా కట్టుకోవాలి అని ఒక అంబిషన్ తోటి, బిగ్ డ్రీమ్ తోటి ఇక్కడ తీసుకోవడం జరిగింది. గుడ్ మార్నింగ్ ఆల్ అండి. అది 245 నెంబర్ అండి, ప్లాట్ నెంబరు. ఇక్కడ ఇల్లు కట్టుకోవాలన్న ఉద్దేశంతోనే నేను తీసుకున్నాను. అది వీళ్ళైతే అంతా కొద్దిగా తొందరలో డెవలప్ అయితే నేను తీసుకోవాలన్న ఉద్దేశంతో మలేష్ గారి దగ్గరికి రెండు సార్లు వెళ్ళాను. పర్వాలేదు, హ్యాపీ. ఇప్పుడైతే కొద్దిగా డెవలప్మెంట్ ప్రోగ్రెస్ అవుతున్నట్టుగా తెలుస్తున్నది. నెక్స్ట్ రంగబాబు గారు. సార్ వాళ్ళ చాలా ప్లాట్స్ ఉన్నాయి, దాదాపు వాళ్ళ పరిచయస్తులు, తర్వాత వాళ్ళ రిలేటివ్స్ అంతా కలిపి చాలా ఎక్కువ ప్లాట్స్ తీసుకున్నారు. నా పేరు రంగబాబు అండి. నేను వృత్తిరీత్యా చార్టెడ్ అకౌంటెంట్ ని. నేను సికింద్రాబాద్ లో ఉంటాను. సరే, వీళ్ళ మార్కెటింగ్ అసోసియేట్ నరసింహారావు వాళ్ళు నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్స్. ఒకసారి రమ్మంటే జస్ట్ చూద్దామని వచ్చి మేము 2 ప్లాట్స్ బుక్ చేసేసుకున్నాం. జస్ట్ అనుకోకుండా వచ్చాం. జస్ట్ చూసిన తర్వాత తెలియటే అది వీ హ్యావ్ బుక్ 2 ప్లాట్స్. తర్వాత మాతోనే మా అపార్ట్మెంట్స్లో ఉండే రెడ్డి గారు అట్లా మా ద్వారా ఒక 7-8 ఫ్లాట్స్ జేఎం గ్రూప్ వారి దగ్గర తీసుకున్నాం. సో ఫార్ వీఆర్ ఆల్సో హ్యావింగ్ ప్లాన్స్ టు గో ఫర్ ఏ విల్లా, బట్ హౌ మచ్ టైమ్ ఇట్ టేక్స్ డిపెండ్స్ ఆన్ జేఎం గ్రూప్ అండ్ ఐ విష్ ఆల్ ఆఫ్ యూ. నెక్స్ట్ రమేష్ గారు రండి సార్. నా పేరు రమేష్ అని. నేను జనరల్ మేనేజర్ ఎన్టీఆర్ ఫుడ్స్లో జనరల్ మేనేజర్గా ఉన్నాను. ఎగ్జాక్ట్లీ 1 year బిఫోర్ 1 year కంప్లీట్ అయినాడు ఇక్కడ తీసుకొని. ప్లాట్ నెంబర్ 350. మేము వీరారెడ్డి గారు, రంగబాబు గారు సార్ అంతా ఒకే చోట ఉంటాం. సో నరసింహరావు గారి ద్వారా పరిచయం మాకు అందరికీ. ఇంకా నాకు రంగబాబు సార్ కొంటే ఇంక నేను ఆలోచించను అనమాట. ఒక వీరారెడ్డి గారు. సో గుడ్ సో ఫార్, విల్ సీ హౌ ఇట్ గోస్. థ్యాంక్ యూ. వీరారెడ్డి గారు, భవనం వీరారెడ్డి గారు. గుడ్ మార్నింగ్ టు ఆల్. మేము పద్మనాభ నగర్ లో ఉంటాం. నేను బ్యాంక్ లో పనిచేసి రిటైర్మెంట్ అవ్వడం జరిగింది. అపార్ట్మెంట్ లో ఉండడం వల్ల రంగబాబు గారు ఇంతకు ముందే మాట్లాడారు. ఒక రోజు క్యాజువల్ గా మాట్లాడుతుంటే నేను ఇట్లా అక్కడ ఫ్లాట్ తీసుకున్నానంటే జేఎం గ్రూప్ లో నరసింహరావు గారు వచ్చారు. తర్వాత మాట్లాడిన తర్వాత మేము కూడా బాగానే ఉంటుంది, జేఎం గ్రూప్ మల్లేష్ గారు బాగా చేస్తున్నారు అన్నారు. వాళ్ళ వెంచర్స్ చూసిన తర్వాత మొత్తం వచ్చి ఇక్కడ చూసిన తర్వాత మేము తీసుకోవడం జరిగింది. మా తరఫున ఇంక కొంతమంది ఇట్లానే రంగబాబు గారు చెప్పడం, నేను చెప్పడం, రమేష్ గారు చెప్పడం అట్లా తీసుకున్నాము. ఐ థింక్ 1 year లోపలే మార్టిగేజ్ కూడా కంప్లీట్ రిలీజ్ చేయడం అనేది కూడా వీళ్ళు ఒక రికార్డు బ్రేక్ చేస్తున్నారు. వాళ్ళు చాలా కష్టపడేసి మార్టిగేజ్ రిలీజ్ అయిపోయింది కాబట్టి కంప్లీట్గా ఓనర్స్కి ఎవరి ఫ్లాట్లు వాళ్ళకి అప్పు చెప్తూ ఉన్నారు. ఇక నుంచి మెయింటెనెన్స్ చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. అందరూ ఓనర్స్ మన పక్కన ఎవరున్నారు ఏంటి ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు అపార్ట్మెంట్ కల్చరు, మన పక్కన అపార్ట్మెంట్లు ఎవరున్నారో మనకు తెలియదు. ఏదైనా యాక్సిడెంట్ అయినా ఏమైనా కూడా ఏదో సామాన్లు తీసుకెళ్తున్నారు అనుకుంటారు కానీ ఏం జరుగుతుందో తెలియదు అనమాట. అందుకని ఏంటంటే మనం అక్కడ తీసుకున్నాం కాబట్టి అందరూ ఒకరు మరి కలిసిమెలిసి సహజీవనం చేస్తే చాలా బాగుంటుందని మా కోరిక. అట్లానే ఈ విధంగా పరిచయం చేస్తున్నారు కాబట్టి మల్లేష్ గారు కూడా జేఎం గ్రూప్ వారికి అభినందన తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ ఆల్. తర్వాత ఉస్మానియా లా కాలేజీ ప్రొఫెసర్ జయకుమార్ గారు. సార్ వెల్కమ్ సార్, రండి. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మొట్టమొదటిగా రైట్ టైంలో మార్టిగేసి రిలీజ్ చేయించగలిగేటువంటి ఎఫర్ట్స్ చేసినటువంటి మల్లేష్ గారికి మనందరి తరఫున థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. నేను మీలాగంటే అందరిలాగా ఇన్వెస్ట్మెంట్ కోసం కాదు, ఇక్కడ మా సనెన్లా మా కొడు మా కూతురు ఇక్కడ ఉన్నారు, వాళ్ళ కోసం అని ఒక చిన్న ఇన్వెస్ట్మెంట్ చేద్దామని, అంటే వాళ్ళ తరఫునే, నేను కాదు వాళ్ళే చేయాలని అనుకుంటున్నప్పుడు జస్ట్
గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తున్నప్పుడు ఇన్సిడెంటల్ గానో యాక్సిడెంటల్ గానో ఈయన ఫోటో కనపడింది. ఆయన మాట్లాడినప్పుడు ఆయన మాటల్లో కొంత ఏదో జెన్యూన్నెస్ నాకు కనబడినప్పుడు వెంటనే ఫోన్ చేశాను. ఆయన నా కారు పంపించారు, వచ్చి ఆయన సైట్ చూశాను. ఒకే ఒక్క రోజులో మా ఇద్దరి మధ్య డిస్కషన్ జరగటం, సెటిల్ చేయటము, అడ్వాన్స్ ఇవ్వటము అండ్ ఫుల్ పేమెంట్ చేయటం కూడా ఆల్మోస్ట్ వాళ్ళు ఒక 1 week లో జరిగింది. నెక్స్ట్ అదే విధంగా డికెన్స్ గారు. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి. సో ఇక్కడికి మీ అందరిని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా అసలు యాక్చువల్గా నేను నా బ్యాక్గ్రౌండ్ వచ్చేసి నేను బీఎస్సీ అగ్రికల్చర్, మా మిసెస్ కూడా అగ్రికల్చర్ ఆఫీసరే. అయితే నేను జాబ్లోంచి బయటకు వచ్చి ప్రమోషన్లో ఉన్నాను. ఆ టైంలో వెంచర్ని విజిట్ చేయడం జరిగింది. వెంచర్ చూసినప్పుడు నాకు చాలా అంటే పాస్ట్ ఎక్స్పీరియన్స్ చాలా ఉంది. సో ఇలాంటి వెంచర్ నేను చూసి స్టన్ అయిపోయాను. అప్పటికే డెవలప్మెంట్ స్టార్ట్ అయినాయి, చాలా బాగుంది వెంచర్. పక్కనే ఇళ్ళు ఉన్నాయి, అంటే రెడీ టు కన్స్ట్రక్షన్ ఉంది. సో నేనేం చేశానంటే ప్రమోట్ చేయడం మొదలుపెట్టాను. ప్రమోట్ చేసేటప్పుడు మా కజిన్కే, మా బ్రదర్కే ఆ కార్నర్ బిట్ ఇచ్చాము. అక్కడ 328 స్క్వేర్ యార్డ్స్ పెట్టాను. సో దాని తర్వాత మళ్ళీ మా సీనియర్స్, నేను సర్వేల్ స్టూడెంట్, నేను సర్వేల్ అంటే ఇక్కడ మీకు చౌటుపల్లి దగ్గర ఉంటుంది. అక్కడ 10th క్లాస్ వరకు అక్కడ చదువుకున్నాను. ఆ తర్వాత ఇంటర్మీడియట్ గుంటూరు, బిఎస్సీ అగ్రికల్చర్ అశ్వరపేటలో చేశాను. అయితే మా సీనియర్ బ్రదర్స్కి నేను రికమెండ్ చేయగానే మా సార్ చెప్పినట్టు ఇక్కడ రాగానే అద్భుతంగా అనిపించింది. అదే రోజు ఫస్ట్ ఒక ప్లాట్ అనుకున్నాం. నేనేం చెప్తానంటే నా కస్టమర్లకి ఏం చెప్తానంటే, సార్ మీరు దయచేసి టైంపాస్ కోసం రావద్దు, ఎందుకంటే మీకు మీ టైం చాలా వాల్యుబుల్, కాబట్టి మీరు వచ్చేటప్పుడే డిసైడ్ అయ్యి రండి, ఎందుకంటే అట్లాంటి అద్భుతమైన వెంచర్ మీకు దొరకదు అని చెప్పినప్పుడు మా సీనియర్ బ్రదర్ కూడా, లేదు తమ్ముడు నేను సీరియస్గా ఉన్నానన్నారు. రాగానే చూసి 2 ప్లాట్లు పక్కపక్కన ప్లాట్లే. సో బుక్ చేయడం జరిగింది. ఆ రోజు అడ్వాన్స్ కూడా కట్టారు. ఒక 10-12 డేస్లో దాన్ని క్లోజ్ చేయడం జరిగింది. రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది. సో మురళి గారు రండి సార్. ఓకే, రెస్పెక్టెడ్ జక్కుల మల్లేష్ గారు అండ్ జేఎం గ్రూప్ ఈస్టర్న్ మెడోస్ ఫ్యామిలీ మెంబర్స్, నేను కూడా అందులో ఒక ఫ్యామిలీ మెంబర్గా ఉన్నందుకు ఆనందిస్తున్నాను. నా పేరు మురళి అండి. నేను బేసికల్గా మైనింగ్ ఇంజనీర్. నేను సింగరేన్ కాలరీస్ కంపెనీ లిమిటెడ్లో ప్రజెంట్ ఒక మైన్ మేనేజర్గా పనిచేస్తున్నాను. సో నేను ఇక్కడ 346, 347 2 ఇవి తీసుకోవడం ప్లాట్స్ జరిగింది. సో దానికి చేసే ముందు ఏంటంటే, నేను సింగరేన్లో పుట్టిన కాడి నుంచి మేము క్వార్టర్స్, గేటెడ్ కమ్యూనిటీ టైపు ఉండడం జరిగింది. సో రిటైర్ అయినాక మళ్ళీ మనం బయటికి వెళ్ళి ఉండాలంటే కష్టమవుతుందన్న ఉద్దేశంతో ఇంకా నాకు 5 years సర్వీస్ ఉందన్నగా 2023లో వెహికల్ తీసుకొని ఆల్మోస్ట్ అవుటర్ రింగ్ రోడ్ మొత్తం ఇంక్లూడింగ్ కంది, ఐఐటి దగ్గర నుంచి ఇటు మొత్తము అన్ని వైపులా సర్వే చేయడం జరిగింది. సో చేయంగా ఆదిబట్లలో తీసుకుందామన్న ఉద్దేశంతో కొంచెం నేను మా మిస్సెస్ ఒక డెసిషన్కి రావడం జరిగింది. కానీ ఈలోపు చాలాసార్లు యూట్యూబ్లో మల్లేష్ గారిది ఇది చూడడం జరిగింది. సో కార్ తీసుకొని ఇలా వెళ్తూ మా మిస్సెస్ని ఇది కూడా ఒకసారి చూసి వెళ్దామని ఇందులోకి ఎంటర్ అయ్యాము. ఎంటర్ అయిన 1 hourలోనే మా మిస్సెస్ కూడా ఇక్కడ లొకేషను, సార్ యొక్క అప్రోచ్ అన్నీ నచ్చి, ఇక మనం ఎటు పోవద్దు, ఎక్కడ తిరగద్దిగా తిరిగింది చాలు, ఇందులోనే ప్లాట్ తీసుకుందామని ఫస్ట్ ఒక ప్లాట్ సెలెక్ట్ చేసుకున్నాము 260 స్క్వేర్ యార్డ్స్ ఎంతో. కానీ తర్వాత ఇంటికి పోయాక నచ్చకపోతే నెక్స్ట్ డే సారు దాందేముందండి మారుద్దాం, ఇంకా వేరే ఉన్నాయని నాకు కొన్ని నెంబర్స్ ఆఫర్స్ ఇస్తే ఇక్కడ 2 పక్కన 346, 347 తీసుకోవడం జరిగింది. మేడం మాణిక్యాంబ గారు మాట్లాడతారండి. మీరు రండి. Good afternoon, everyone. I'm truly happy and honored to stand before you as one of the many proud plot owners association of JM Group. Really, today I'm very happy to see all of you. It's not just like beginning, it's something special I can say. Because today we are meeting face to face. Really I would like to thank Malesh Garu and his volunteers to arrange this meeting. మనం ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే మురళీ సార్ మాకు
మా పని చాలా సులభం చేశారనుకోవచ్చు. ఆయన చాలా చాలా తిరిగానన్నారు, అన్ని అవుటర్ రింగ్, మోకిలా, అవి తిరిగానన్నారు. కానీ మాకేంటంటే ఆయన మాటల మీద కాన్ఫిడెన్స్. మా హస్బెండ్కి మురళీ సార్ తీసుకున్నారు అంటే సంథింగ్ స్పెషల్, అది లేని ఆయన తీసుకోరు. కాబట్టి ఐ కెనాట్ సే ఎనీథింగ్ అండ్ ఐ కెన్ గో అహెడ్ అన్న సార్ వెంటనే తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత మేము ఇక్కడికి వచ్చి చాలామంది రంగారావు సార్, వీళ్ళు రంగబాబు గారు వాళ్ళు చెప్పినట్టు ద అప్రోచ్ ఆఫ్ మలేష్ సార్ ఇట్స్ వెరీ గుడ్ అండ్ ఇట్స్ హిస్ రిసీవింగ్ అండ్ హాస్పిటాలిటీ ఐ లైక్ ఇట్ వెరీ మచ్. ఇమ్మీడియట్లీ వీ బుక్ ద ప్లాట్ అండ్ వీ హ్యావ్ టేకెన్ ఇట్. సైదా గారు రండి, ఒక 2 నిమిషాలు మాట్లాడదాం. థ్యాంక్ యూ సార్ మల్లేష్ గారు. నా పేరు షేక్ సైదా అండి. నాది ఇక్కడ 329 ప్లాటు. అయితే మా అమ్మాయికి ఢిల్లీకి ఇద్దామనుకున్నాను. అనుకోకుండా 2 years నుంచి సంబంధాలు చూస్తున్నాను. ఈ ప్లాట్ తీసుకుని అమ్మాయికి నెక్స్ట్ మంత్లో మ్యారేజ్ సెట్ అయిపోయింది. సెప్టెంబర్లో మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ ముందే రిజిస్ట్రేషన్ చేయించాను అమ్మాయి గిఫ్ట్ డీడ్గా. ఇంకా సారు ఇక్కడ మనకి డెవలప్ దాన్ని బట్టి ఎన్ని నుంచే చేశాను అన్నమాట. ఇక్కడ ఇంకా అమ్మాయిలు వాళ్ళు ఎప్పుడైనా కట్టుకుంటారు, వాళ్ళు ఇష్టం. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ అదేవిధంగా యాస దయాకర్ రెడ్డి గారు. డాక్టర్ అందరికీ ప్లాట్ నెంబర్ 324 అండ్ 325 నార్థన్ పార్ట్ 1.5 ప్లాట్ తీసుకున్నాను. జనరల్ ఇక్కడ ప్లాట్ చూడడానికి వచ్చినప్పుడు అందువేళ ఈ లేఅవుట్ చూడడం జరిగింది. సో ఈ డెవలప్మెంట్ అంతా చూసి బాగుందని తీసుకున్నాను. కానీ టు బై కన్స్ట్రక్టివ్ ఓకే, కంగ్రాట్స్ టు మల్లేష్ గారు. నెక్స్ట్ మన ఖమ్మం నుంచి సార్ వాళ్ళు ఒకే రోజు సేమ్ మనం ఏదైతే ఒకటే ప్లాట్ కొనుక్కున్నాం అంటారు కదా, సార్ వాళ్ళు 5 ప్లాట్లు తీసుకున్నారు, వాళ్ళు వాళ్ళ రిలేటివ్స్. రండి సార్, మీ ఎక్స్పీరియన్స్. నమస్తే అండి, నా పేరు మందల వెంకటేశ్వరరావు. పాల్వంత నుంచి వచ్చామండి. మేము ఇక్కడ ఒక ప్లాట్ కొందామని వచ్చి చూసి మంచిగా నచ్చి నేను, మా బావగారు, మా అల్లుడు గారు, మా బ్రదరు 4 ప్లాట్లు తీసుకున్నామండి. 233, 34, 35, 210 4 ప్లాట్లు తీసుకున్నామండి. ఇవాళ మల్లేష్ గారు పంపించారు ఇన్విటేషను, వచ్చాము. ఇలా గ్రూపుగా తయారయ్యి మనం డెవలప్మెంట్కి అందరూ సహకరించి దీన్ని డెవలప్ చేసుకుంటే మంచిదని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. డిఆర్డిఎల్ నుంచి మన 300 ప్లాట్ ఓనర్ మురళి గారు. అది ప్లాట్ నెంబర్ 300. నా పేరు మురళి. ఇక్కడ ఓఆర్ఆర్ ఎగ్జిట్ దగ్గరే ప్లాట్ దాని పిక్చర్లో తీసుకున్నాం. సేమ్ టైం మాతో పాటు మా పక్కనే ఉన్న వాళ్ళు కూడా చెప్తున్నారు. సౌండ్ రావట్లేదు, క్లారిటీ లేదు. ఓకే, సో మా పక్క వాళ్ళు కూడా తీసుకున్నారు. వాళ్ళు చెప్పిన తర్వాత మేము 1 dayలో డిసైడ్ చేసుకున్నాం. వెంచర్ అప్పుడున్న మెయింటెనెన్స్కి అంతా బాగానే ఉంది. సో నాకు పెద్ద డౌట్స్ ఏం లేదు. ఒకటే డౌట్, ఇప్పుడు రీసెంట్గా జరుగుతున్నది ఈ హైడ్రాతో ప్రాబ్లం ఏముంటుంది కదా అనేది ఒక డౌట్. అది ఒకటి మీరు మాకు కొంచెం కాన్ఫిడెన్స్ ఇవ్వాలి, అంతే, ఇంకేం లేదు. మనకు ఒకవేళ హైడ్రా ఉంటే ఫైనల్ రిలీజ్ కాదండి, ఫైనల్ ఇవ్వరు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఫస్ట్ ఆపేస్తారు. ఇప్పుడు కొంచెం ఘోరంత ఉంటే కొండంత దూతున్నారు. కాబట్టి మనకు అట్లాంటిది ఏది లేదు, మీరు చెక్ చేసుకోవచ్చు. హెచ్ఎండి ఎల్పి నెంబర్ కొడితే హైడ్రాలో ఉన్నాయి కూడా ఆల్రెడీ ప్రాపర్టీస్ అనేది పెట్టడం జరిగింది. మన మహేష్ గారు అని ఫ్రమ్ వైజాగ్, వాళ్ళు కూడా దీంట్లో ప్లాట్ తీసుకున్నారు. రండి సార్, వెల్కమ్. Good afternoon everyone. Myself Mahesh. So first of all, congratulations to all the landowners. Sir, I am not from Vizag. I belong to Hyderabad. Other కూడా వచ్చారు ఈరోజు. సో మాదాపూర్ నుంచి మార్నింగ్ వస్తే నేను పిక్ చేసుకుని నాగోల్ తీసుకొచ్చాను. అండ్ నా ప్లాట్ నెంబర్ వచ్చి 358. సో మురళి గారు ఎందాక చెప్పారు. థ్యాంక్ యూ సార్. మీ పక్కన మీరు స్టార్ట్ చేసి చెప్పండి, ఇమీడియట్గా నేను స్టార్ట్ చేస్తాను. Thank you. Once again, everyone, congratulations. Next, Shiva garu. And I'm here with my wife Shweta here today. We picked this plot for our daughter. She's studying engineering. So upfront, I would like to go ahead and take a moment to thank Mallesh Garu for his hospitality,
And in fact, this is my first real estate investment, and I was referred to this venture by my wife's friends. And the first time that I ever met him was like a year and a half back. He came across quite genuine, and he was very elaborate. And to someone who was as novice as me with the real estate piece, he was able to explain in a way that I understood, and that gained a lot of trust in me. So I'm apparently happy customer, and I'm actually envisioning to actually thanking you for bringing us all together, sir. And I'm actually seeing you all together. It's a low crowd, but still it gives me a vibe that in the next few years we are going to build a community here and live together. I'm looking forward to that day. Thank you very much. తేజ గారు రండి సార్. నా పేరు రవితేజ. యాక్చువల్లీ విత్ నో థాట్, జస్ట్ టు సీ మా మామగారు పిలిస్తే వచ్చాం మేము. అసలు ఏదో ఊరికనే ఈవినింగ్ టైంపాస్కి వచ్చి చూసి ఆ రోజు ఈవినింగే మేము ఫ్లాట్ బుక్ చేసుకున్నాము. తర్వాత మెల్లగా వీ హ్యాడ్ పేడ్ ద రిమైనింగ్ అమౌంట్ టు జేఎం గ్రూప్, అండ్ వీఆర్ క్వైట్ హ్యాపీ. నేను ఒక 3-4 టైమ్స్ వచ్చి చూశాను కూడా. తర్వాత మధ్యలో అప్పుడు ఈ నాల పనులు ఇవన్నీ జరుగుతూ ఉండేవి. బట్ వీఆర్ రియలీ హ్యాపీ, లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ ద లేఅవుట్ అండ్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. మా ఫ్లాట్ నెంబర్ 364 అండ్ మా బావగారు చూడండి ఫ్లాట్ 360. నెక్స్ట్ శ్రీనివాస్ గారు రండి సార్. వెల్కమ్. నమస్కారం అండి అందరికీ. మల్లేష్ గారికి కంగ్రాచులేషన్స్. నేను ఎవరో మధ్యవర్తి ఫ్రెండ్ ద్వారా తెలిసాను, తర్వాత మన మల్లేష్ గారికి తెలిసింది. యూట్యూబ్లో చాలా అంటే నేను వెంచర్స్ గురించి చాలా నేను ఎంక్వైరీ చేశాను. తర్వాత ఎట్లయినా ఒకటి తీసుకోవాలనుకున్నాను. మా ఫ్రెండ్ ద్వారా తీసుకున్నాను. చాలా హ్యాపీ. సార్ని చూస్తే అంటే ఇన్నోసెంట్ కనిపిస్తాడు. అంటే ఇవాళ రేపు రియల్ ఎస్టేట్లో చాలా మోసాలు చూస్తుంటాం. నేను అవన్నీ అంటే ఎంక్వైరీ చేసి మనం పెట్టే 30 లక్షలు 40 లక్షలు అయినా కూడా ఫ్యూచర్లో మనకు అది మంచి ఇన్వెస్ట్మెంట్ లాగా చేసే వెంచర్స్ చూసుకొని మనం తీసుకుంటాం. కాబట్టి మల్లేష్ గారిని చూసి పర్సనల్గా మాట్లాడిన తర్వాత ఆయన వెంచర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆయన చేసినవన్నీ కూడా మంచి డెవలప్మెంట్ అవుతున్నాయి. అవన్నీ చూసి నేను ఎట్లయినా ఒకటి తీసుకోవాలని చెప్పేసి తీసుకున్నాను. తర్వాత మీ 25th దాటిపోయింది, హాఫ్ సెంచరీ అలాగే సెంచరీ ప్రాజెక్ట్స్ ముందు వెళ్ళాలని సాధించాలని మంచి డెవలప్మెంట్లో మమ్మల్ని అందరినీ కూడా పార్టిసిపేట్ చేసే విధంగా మనందరం కలిసి ఆయన ముందుకెళ్ళేట్టుగా చేద్దామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. నెక్స్ట్ మన ప్రొఫెసర్ జయకుమార్ సార్ వల్ల అల్లుడు. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవరీవన్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ బీయింగ్ ఏ పార్ట్ ఆఫ్ జేఎం గ్రూప్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మా మామకి థ్యాంక్స్ చెప్పాలి దీనికి సజెషన్ ఇచ్చినందుకు. సో మామ బేసికల్ ఏంటంటే అది అంటే ఈజీగా పెంచడం అనమాట. చాలాసార్లు అన్ని రకరకాలన్నీ చూసి మరీ దాన్ని సెలెక్ట్ చేస్తాడు. సో మామ ఓకే అన్నాడు, మేము వచ్చి చూసాము, మాకు నచ్చింది. సో దెన్ వి ఫైనల్లీ మేము సెలెక్ట్ చేసుకున్నాము. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అరేంజింగ్ దిస్ మీటింగ్ అండ్ ఫర్ దిస్ గెట్ టుగెదర్. థ్యాంక్ యూ. మేడం మాట్లాడతారా? రండి మేడం. ఫ్లాట్ కొనుక్కోవాలి అని అంటే మినిమము ఒక 30 నుంచి 40 లక్షల మధ్య ఉంటుంది అని అంటే మనము ఎన్ని నెలలు పోగు చేస్తేనో కనీసం మినిమం ఒక 4-5 ఇయర్స్ పోగు చేస్తేనే వచ్చిన మనీని మనం ఇక్కడ ఇన్వెస్ట్ చేసాం. అంటే మన జీవితానికి ఒక ఇల్లు ఏర్పాటు చేసుకోవాలి అని అంటే మనం ఈ ప్లేస్ బాగుంటుందని మనం ఎన్నో సెర్చ్లు చేసి ఎంతో ఇదిగా చేసి మనము ఇక్కడ వరకు తెచ్చుకొని ఈ ఫ్లాట్ కొనుక్కున్నాం. అదేవిధంగా నాగేంద్ర ప్రసాద్ సిఐ గారు. ఇక నాకు యాక్చువల్ ఏంటంటే వాస్తవంగా ఈ ఓఆర్ఆర్ చుట్టూ ఆనుకున్నటువంటి ఏరియాలలో ఫ్లాట్ ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో నేను ఇక్కడ చూసినా చాలా బాగా అనిపించింది నాకు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ జనరల్గా ప్రకృతి బాగుంది, ఇలా మేడం చెప్పినట్టు మంచి నేచర్. అసలు ఇంకో జనరల్గా ఏం చేస్తారంటే కొన్ని ఏరియాలలో వెంచర్ వేస్తారు, కానీ తక్కువ అంటే కూడా మనకు భయం అనిపిస్తుంది, ఎవరు ఉండరు. ఇక్కడ ఏంటంటే మన ఊరికి ఆనుకొని, అంటే ఇక ఊరు మన ప్లాట్ నుండి వేరు కాకుండా ఆనుకొని ఊళ్ళో ఒక భాగంగా ఉందన్నమాట. దాన్ని దృష్టిలో పెట్టుకొని తీసుకున్నాం. మళ్ళీ అన్ని డెవలప్మెంట్స్ రెడీ ఉన్నాయి. చాలా మంచిగా అనిపించింది. ఆల్రెడీ మేము కూడా ఆల్రెడీ కట్టుకున్నాం. దగ్గరలోనే ఉంది. అయినా కానీ ఏం తీసుకున్నామంటే మనకు ఓఆర్ఆర్ కనెక్టివిటీ ఉంది, మంచి నేచర్లో ఉంది అనేటువంటి ఉద్దేశంతో తీసుకున్నాం. చాలా బాగుంది. ముందు కూడా కట్టుకునేటువంటి ఆలోచన అవకాశం ఇచ్చినందుకు
సాఫ్ట్వేర్ ఎంప్లాయీ సాజిద్ గారు. హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్. నాకు ఫస్ట్ టైం ఇది ప్లాట్ కొనడం. అంటే నా జాబ్లో జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ ప్లాట్ ఇది తీసుకోవడం. ప్లేస్ చూశాను, నేను చుట్టుపక్కల చూశాను, కానీ నాకేం అంత నచ్చలేదు. ఇది ఓఆర్ఆర్ దగ్గరలో ఉంది కాబట్టి చూడంగానే నచ్చేసింది. అప్పుడే డిసైడ్ అయిపోయాను తీసుకున్నాను. అటు రామోజీ ఫిల్మ్ సిటీ సైడ్ కూడా చూశాను, కానీ అటు నచ్చలేదు కదా. నాకు బాగా నచ్చింది, అందుకే తీసుకుంటే ఫస్ట్ ప్లాట్. థ్యాంక్ యూ ఆల్. 244. మేడం అనుపమ గారు 351 ప్లాట్ నెంబర్. రండి మేడం. హలో ఎవ్రీబడి. అయితే ప్రాబ్లమ్స్ ఏం లేవండి, అంత మంచిగానే ఉంది. ఇది మల్లేష్ గారు హైదరాబాద్ ఏం ప్రాబ్లం లేదు కదా, అదొకటే డౌట్, ఇంకేం లేదు. అదే మిగతా ఏం లేదండి. మాకు మల్లేష్ గారు మంచిగా చాలా హెల్ప్ చేశారు. సత్యనారాయణ గారు రండి, వెల్కమ్. నమస్కారం అండి అందరికీ. మా రిలేషన్ ఒక ఆయన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జనరల్ మేనేజర్ అండి రాజమండ్రి. ఆయన ఆన్లైన్లో చూసి నాకు అడ్వైజ్ చేశారు, మీరు వెళ్ళి చూసి రండి, అక్కడ ఫ్లాట్ చూసి రండి, అసలు ఎంత అవుతుందో చూస్తే మనం కలిసి తీసుకుందాం అని చెప్పారు. ఐఎమ్ రెసిడెంట్ ఆఫ్ హైదరాబాద్ ఫర్ ద పాస్ట్ 50 years. సో ఈ చూసామంటే ఒకసారి మల్లేష్ గారిని కలిసి అసలు మల్లేష్ గారు మాకు ఫ్లాట్ సంగతి తెలిసిపెట్టారు. మల్లేష్ గారు ఉన్నారు చాలు, మనకి ఇంకేం అవసరం లేదని చెప్పి ఆయనకి అడ్వైజ్ చేసేసారు. మీరు చూసి ఫ్లాట్ సెలెక్ట్ చేయండి అని చెప్పి చెప్పేశారు. ఇమీడియట్గా ఇక్కడ మేము 350 స్క్వేర్ యార్డ్స్, 260 183 స్క్వేర్ యార్డ్స్ మొత్తం 3 తీసుకున్నాం. ఆయన వచ్చి సంతకం కూడా రావడం పెట్టలేదు, ఆన్లైన్లో సంతకం పెట్టి పంపించాడు, రీసెర్చ్ చేసుకున్నాం. మాకు నా బైక్ సెట్ అబ్బాయి సాఫ్ట్వేర్ కంపెనీ జాబ్ చేస్తాడు క్వాల్కమ్లో. సో నథింగ్ ఈజ్ ఏ కాంప్లికేటెడ్. అదేవిధంగా రవికాంత్ గారు, వీళ్ళ అబ్బాయి పాల్కామ్లో సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. హలో అండి అందరికీ. నేను ఆల్మోస్ట్ ఇక్కడ పుట్టి పెరిగినంతా కూడా కళ్యాణ్పూర్ ఇప్పాలండి. సో హైదరాబాద్లో ఉండి ఇప్పుడు మేము అనుకున్న రీసెంట్గా షిఫ్ట్ అవ్వడం జరిగింది. సో నేను మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి ప్లాట్ చూడడానికి వచ్చాము ఇక్కడికి. వచ్చినప్పుడు వాడేమో గౌరీల్లో తీసుకున్నాడు, నాకు అక్కడ నచ్చలేదు. వాడు నేను జస్ట్ ఇక్కడ జేఎం ఇన్ఫ్రా అని చెప్పేసి మా కజిన్ వాళ్ళు చెప్తే చూసాము, నాకు నచ్చింది. వెంటనే మల్లేష్ గారు అండ్ విజయ్ ఇద్దరు మాట్లాడి నేను ఫైనలైజ్ చేసి తీసుకోవడం జరిగింది. అండ్ థ్యాంక్స్ ఫర్ ది సపోర్ట్ సార్, మీరు చేసిన సపోర్ట్ నాకు బాగా గుర్తు. వెంచర్ కూడా బాగా డెవలప్మెంట్ చేశారు అండ్ సెక్యూరిటీ వైజ్ అంతా కూడా బాగుంది. కంగ్రాచులేషన్ టు ఆల్ ద ల్యాండ్ ఓనర్స్. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా బిఎస్ఎన్ఎల్ నరేందర్ రావు గారు రండి సార్, మీరు రండి. సిఐ గారు ప్లాట్ ఓనర్స్ అందరికీ కంగ్రాచులేషన్స్ అండి. ఇంతకుముందు వరకు ఈ వెంచర్ తీసుకోవాలా వద్దా అనుకున్నటువంటి వాళ్ళు రావడం జరిగింది, వచ్చి ప్లాట్ కొనుక్కున్నారు. ప్లాట్ కొనుక్కున్న తర్వాత ఇప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. హ్యాపీగా ఫీల్ అవడమే కాకుండా కన్స్ట్రక్షన్ కూడా మల్లేష్ గారు బాగా ఇనిషియేటివ్ తీసుకుంటున్నారు. ఫైనల్ లేఅవుట్ కోసం, ఫైనల్ పర్మిషన్ కోసం ఇంతవరకు మనం వెయిట్ చేసాము. ఫైనల్ పర్మిషన్ కూడా వచ్చేసినాయి. సో దీంట్లో నేను కొన్నాము, మా ఫ్రెండ్స్ కూడా ఇప్పించాము. సో ఇది అతి తొందరలో డెవలప్ అయ్యేటువంటి ప్రాజెక్టు. దీన్ని మీరు ఎవరు వెనక ముందు ఆలోచించాల్సిన అవసరం లేదు. పెట్టుబడి పెట్టవచ్చు, ఇల్లు కట్టుకోవచ్చు, హ్యాపీగా ఉండవచ్చు. బట్ కాకుండా ఏంటంటే మీకు ఓఆర్ఆర్ దగ్గరలో ఇంత అంటే హైట్ మీద ఉన్నటువంటి ల్యాండ్ తక్కువ. మీరు చూడండి, అవుటర్ ఏమటి బాగా లొకాలిటీలో ఉంటాయి. ఇది బాగా మంచి హైలైటెడ్ ల్యాండ్. సో మీరు అందరూ కట్టుకొని హ్యాపీగా ఉండొచ్చు. మీ అందరికీ నాకు కంగ్రాచులేషన్. నెక్స్ట్ అలాగే శ్రీనివాస్ గారు. వెంకటేష్. Good afternoon all of you. Congratulations for all the owners of this venture. I'm Venkatesh Naidu. నాది కూడా ఒక రియల్ ఎస్టేట్ ఆర్గనైజేషన్ ఉంది. మేము అట్ ద సేమ్ టైం మార్కెటింగ్ చేస్తూ ఉంటాం, చాలామంది కస్టమర్స్కి ఇప్పిస్తూ ఉంటాం. ఆ ప్రాసెస్లో సార్ వాళ్ళకి కొన్ని ప్లాట్స్ ఇక్కడ ఇప్పించడం జరిగింది. ఫస్ట్ మేము మాకు బాగా
మంచిగా అనిపించింది. ఔటర్ రింగ్ రోడ్కి ఇమీడియట్ కనెక్టివిటీ బాగుంది, ప్లస్ పక్కనే విలేజ్ ఉంది, మంచి డెవలప్ అవుతుంది అన్న ఉద్దేశంతో వాళ్ళకి రికమెండ్ చేయడం జరిగిందన్నమాట. వాళ్ళు కూడా వెంటనే వచ్చి మా ప్రపోజల్ని ఇమీడియట్గా యాక్సెప్ట్ చేశారు. అట్ ద సేమ్ టైం వెంటనే అది ప్రాసెస్ కూడా అంతా చాలా క్విక్గా జరిగిపోయింది, అంత రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కానివ్వండి ఇదంతా కూడా. ఇంకా అట్ ద సేమ్ టైం దీని డెవలప్మెంట్ విషయంలో అలాగే హెచ్ఎండిఏ ఫాస్ట్గా ఫైనల్ అప్రూవల్ తీసుకొచ్చే ప్రాసెస్లో కూడా మన మల్లేష్ గారు ఇంత ఫాస్ట్గా చేయగలుగుతారని నేను కూడా అనుకోలేదు నిజం చెప్పాలంటే.